మొన్నే మీరు చూస్తే 2,08,000 మంది రైతులకి 310 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. ఇంకో పక్కన ఫార్మ్ ఇంప్లిమెంట్స్ కానీ ఇండివిజువల్ ఫార్మర్స్కి 50% సబ్సిడీతో ఇచ్చాం. 25,187 మంది ఫార్మర్స్కి దగ్గర 60,50,00,000 రూపాయలు మనం ఈ ఫార్మ్ మెకనైజేషన్ కింద మనం ఆర్థిక సహాయం చేశాం. డ్రిప్ ఇరిగేషన్ ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. 1,45,000 మంది ఫార్మర్స్కి 1,45,000 హెక్టార్లకి 1,34,000 మంది ఫార్మర్స్కి ఇచ్చాం. 90% డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఇచ్చి ఎస్సీలు అయితే 100% డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఇస్తున్నాం. 10 ఎకరాల వరకు ఈ డ్రిప్ ఇరిగేషన్ ఎక్స్టెండ్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మార్కెట్ ఇంటర్వెన్షన్ 5 సంవత్సరాల్లో ఒక్క పైసా ఇవ్వకుండా బడ్జెట్లో పెట్టామని చూపించి ఏమాత్రం కూడా సహకరించకుండా చేసి ఈరోజు మాయమాటలు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చే తర్వాత టొబాకోకి 270 కోట్లు, మ్యాంగోకి 200 కోట్లు, కోకోకి 12 కోట్లు, టమాటోకి 12 కోట్లు, కాఫీకి 2 కోట్లు, చిల్లీస్కి ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ విత్ మార్కెట్ ఫిక్స్డ్ రేట్ అట్ట 11,791 వచ్చి క్వింటాలు చేశాం. ఆనియన్కి అయితే బాగా ఇబ్బందుల్లో ఉన్నారంటే మామూలుగా వరదలు వచ్చినప్పుడు కూడా ఇచ్చే నష్ట సహాయం కంటే ఎక్కువ ఇచ్చి ప్రతి హెక్టార్కి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం.